రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరులో సీలింగ్ భూముల్లో రాత్రికి రాత్రి తాటి చెట్లను నరికేశారు ఆగంతకులు. సర్వే నెంబర్ 80 నుంచి 88లో ఉన్న 35 చెట్లను నరికేశారు. 2 రోజుల క్రితం కల్లు కోసం కుండలు కట్టి తిరిగి మర్నాడు వచ్చేసరికి చెట్లను తొలగించేశారు. ఏండ్లుగా కల్లు గీతనే జీవనాధారంగా బతుకుతున్న తమ వృత్తిని కొందరు ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, ఆర్టీఓ కార్యాలయం, జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. నంబరు 78, 79, 80 గల భూమిలో 25 తాడి చెట్లు 35 తాడి చెట్లు తొలగించడం జరిగింది. ఇప్పటి వరకు మా ఊళ్ళో మాకు భూస్వాములందరూ సహకరించారు. ఏ రెడ్డి అయినా సహకరించుండు. అందరు పెద్దల సహకారంతో మా తాతలు మా తండ్రులు మేము ఆఖరకు మేము కూడా వాళ్ళ భూములలోనే బతుకుతున్నాము. తాడి చెట్లు ఎక్కి మాకు అన్ని విధాలుగా సహకరించారు వాళ్ళు. మా బొంగళూరు ప్రెసిడెంట్, గౌడ సంఘం ప్రెసిడెంట్ ఇష్టానుసారంగా పల్లె సత్యగౌడు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తన ఇష్టానుసారంగా ఊళ్ళో ప్రవర్తించడం జరుగుతుంది. తాడి చెట్లు ఒక 25-30 చెట్లను అక్రమంగా నరికివేశారు సార్. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషను ఏమీ లేకుండా ఉదయం కళ్ళు గీసుకొని పోయినాం. సాయంత్రం వచ్చేటాకాలకు మొత్తం అన్ని కింద వండబెట్టేసేసారు సార్. కుండలతో సహా కింద ఎత్తేసేసారు. ఏంది అని యజమానిని అడిగితే మాకు పర్మిషన్ ఇచ్చేసిండు, ఏం చేసుకుంటారో చేసుకోపోరు మీరు అని మమ్మల్ని ఆడికించి పంపించేసిండు సార్. మేము ఫోటోలు ఇటు అవి కొట్టుకొని తెల్లారి మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ సార్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను 30 ఏళ్ళు తాళ్ళెక్కిన, కానీ ఎప్పుడు ఇలాంటి గడబడ ఎప్పుడు జరగలే. ఈ సంకట ఎప్పుడు కూడా కాలే మా ఊళ్ళో. ఏమైనా నా సత్తే వచ్చి నుంచి మొత్తం ఆగమాగం చేసిన తాళ్ళు అమ్ముకుంటాం, కొట్టేసుకోము, ఇది చేసుకుని జరుగుతుంది. లాస్ట్కి వస్తే కూడా ఇప్పుడు వ్యక్తులకు మొత్తం బతకలేకుండా అయిపోతున్నారు. రోజుకు ఉన్న 9 మంది కూడా అలా ఏం చేసుకొని బతకాలి అట్లా కాకుండా అయిపోయింది. ఉండే తాళ్ళు జమాలు నేను ఎక్కినప్పుడు కూడా ఇంచుమించు 500-600 తాళ్ళు ఉండే, కానీ ఇప్పుడు ఏం లేకుంటే ఇప్పుడు వచ్చి నాతో వచ్చి మీరు తిరందాకి వచ్చి కూడా పైసలు తీసుకొని తాళ్ళు కోసేస్తే మరి ఇలా పరిస్థితి ఏందాలి, బతుకుడు ఏందాలి. అది అలా పిల్లల జీవితం వాళ్ళ జీవితం ఖరాబే కాదు. ఇప్పుడు దాని దిక్కెళ్ళి ఇప్పుడు మాకు ఏదైనా చూపించాలి. వచ్చి కూడా ఎస్ఐ వచ్చి కూడా మాకేం సాయం చేయలే. ఇప్పుడు ఆయన వచ్చి సాయం చేయలే. మరి ఇప్పుడు లాస్ట్కి వస్తే ఆ రోడ్ ఎక్కే కాలం వచ్చింది.